తమ కట్టాల కూల్చివేతపై కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య డైలాగ్ వార్స్ నడుస్తోంది. పేదల ఇళ్లను కూలగొడతామంటే ఊరుకోబోమన్నారు కేటీఆర్. ప్రజలను హింసించి ఆనందించేవాడు సాడిస్ట్ అంటున్నారు బీజేపీ నేతలు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల బాధలు తెలియాలంటే నల్గొండకు రావాలని మంత్రులు సవాల్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది. మిమ్మల్ని నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నావు, ఎందుకంటే ఇక మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తానా నెలకు 4000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు, వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1000 రూపాయలు ఇస్తాను. ఈ 9 మాసాల్లోనే ఇవాళ ప్రజల వ్యతిరేకత, ఇవాళ హైడ్రా పేరు మీద ఒక భయానకమైన వాతావరణం, నిద్ర లేని రాత్రులు గడిపే పరిస్థితి. మేము భారతీయ జనతా పార్టీ చెరువులు ఆక్రమించుకున్నటువంటి ఆ బడా బాబులు ఎవరైనా సరే దానికి వ్యతిరేకం కాదు. చెరువులో నుండి కట్టడాలను తొలగించడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద ఏ రకంగా ఇవాళ ఆ యొక్క మరి ఆ పరివాహక ప్రాంతాల్లో మరి మార్కులు పెట్టి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఏ రకంగా బుల్డోజర్లు పెట్టి కొట్టేస్తున్నారో తిరగబడుతున్నారు ప్రజలు. రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట, మాట విననివాడు సైకో అవుతాడు. ప్రజల్ని ఏడ్పించుకొని ప్రజల్ని ఏడ్పించేవాడు, ప్రజల్ని ఏడ్పించి ఆనందం పొందేవాడు సాడిస్ట్ అవుతాడు. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ హైడ్రా, రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన. కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు, ఈ మూసి ప్రక్షాళన నా నిర్ణయం కాదు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా, ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కొంతమంది ఆరంభం ఏ పని చేయరన్నారు, ఆరంభం చేసిన వారు చేసినట్టే చేసి వదులుతా అన్నారు. ఇది వారికి సంబంధం. కానీ ధైర్యం, పట్టుదల, కార్యదీక్షకులు ఆ పనిని పూర్తి స్థాయిలో చేసి తీరుతారని మేమల్లే ముఖ్యమంత్రి గారే అన్నారు. సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఆ విధమైన ప్రయత్నం ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తా ఉన్నారు? అమెరికాలో చదువుకున్నట్టే కేటీఆర్ ఏమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఒకసారి నల్గొండ పోయి ఒకటే అంటున్నా, మీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు మానవత్వం ఉందా? మీరు నాయకులేనా లేకపోతే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడతారు. మీరు పక్కా రాజకీయ నాయకులు. మా గవర్నమెంట్ వచ్చిన 3వ రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి మాట్లాడి ఆఖరికి ఎట్లయిందంటే మీ బతుకు పార్లమెంట్ ఎలక్షన్లా 9 స్థానాలు 3వ స్థానం 7 స్థానాలు డివైడ్ పోయి సిగ్గుండాలే. ఇప్పుడు వీడేమో కేటీఆర్ గారు ఏం చెప్తున్నాడు, అవసరమైతే పోలీస్ సపోర్ట్ తీసుకొని నాలాలనే కొట్టి పడేయండి, ఎవ్వరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే సమస్య లేదంటున్నాడు. వీడు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా, మరి ఏం తింటున్నా నాకు అర్థమైతలేదు. వీడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండు. ఎందుకు రెచ్చగొడుతున్నారే? నీ ఎంతుందో ఆస్తి ఇచ్చేరా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీ బావగా నీమను ముగ్గురం ఇస్తాము. మీ డబ్బులు నా డబ్బులు సరిపోతే 100%. నా కొడుకు షారున్నాడు, నా డబ్బు అవసరం లేదు వారికి. నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్నాయని